హాయ్ అందరికీ, మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మన యూట్యూబ్ ఛానల్లో నా మొదటి వ్లాగ్ వినాయక చవితి వ్లాగ్ అవ్వడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. పెళ్ళైనాక మా అత్తగారింట్లో నేను చేసుకోబోయే మొదటి పండుగ ఇది. నేను వినాయకుడిని ఎలా నిలబెట్టాను, పూజ ఎలా చేశానో ఈ వ్లాగ్లో చూసేద్దాం. స్వామిని నిలబెట్టే ముందు నేను పాలతో కడుక్కుంటున్నానండి. ఎందుకంటే యాడాడో ఎవరెవరో తగిలి ఉంటారు కదా, అందుకోసం నేను పాలతో కడిగేసుకుంటున్నాను. కడుక్కున్నాక పక్కకు తీసి పెట్టి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకున్నా. ఇప్పుడు ఒక పీటను పెట్టుకొని పీట మీద పేపర్ వేసుకొని బియ్యం వేసుకోవాలి. బియ్యం మీద స్వామిని నిలబెట్టుకున్నా. ఇంకా స్వామి దగ్గర నైవేద్యంగా పెట్టడానికి 3 లేదా 5 లేదా 7 ఇట్లా బేసి సంఖ్యలో మనం పండ్లు పెట్టుకోవాలి. వినాయకమయ్య స్వామికి అన్ని పండ్లల్లోకి ఎలక్కాయలు అంటే బాగా ఎక్కువ ఇష్టము. సో ఎలక్కాయలు ఉంటే ఎలక్కాయలు పెట్టుకోండి కన్ఫామ్గా. ఇప్పుడు అరిటాకుల్లో మేము చేసుకునే ప్రసాదాలు పెట్టుకుంటున్నాము. మేము మా ఊర్లో 3 రోజులకు నిమజ్జనం చేస్తున్నాం కాబట్టి 3 రోజుల వరకు దీపం కొండెక్కకుండా చూసుకోవాలా. కొంచెం పెద్ద ప్రమిద ఏదన్నా ఉంటే పెట్టుకొని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి, నూనె అయిపోతుంది అట్లా. ఇట్లా మా ఇంటి వినాయకుడు పూజ అయిపోయింది. మీరు కూడా వినాయక చవితి బాగా చేసుకోవాలని, మీరందరూ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అట్లే వీడియోని చూసి వెళ్ళకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, కొంచెం లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.